ఏమాత్రమైనా ఈ అవకాశం ఎవరికైనా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాంటి సమయంలో మన ప్రభువుని అడిగితే మీ ప్రక్కకు వచ్చి ఇకమ్మా సందేహపడుతున్నాం, నన్ను చూడు అని ప్రత్యక్షమయ్యే ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తల్లి అయిన నిన్ను మరచనేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పాడు. నీకు నాకు రావాల్సిన శిక్ష తాను భరించాడు. ఆ సంగతిని మరలా జ్ఞాపకం చేస్తాడు. అయ్యా, ఒకసారి నాకు విశ్వాసం సన్నగిలిపోతుంది, నాకు ఒకసారి కనబడి నన్ను దర్శించంటే మరలా దర్శించి నీకు మరలా తన సిలువ ఉపదేశాన్ని అనుగ్రహించి నేను మరలా జీవింపజేస్తాను. కనుక సిలువ ఇప్పుడు ప్రభు రక్తం కర్మ శరీరం తీసుకునే ముందు అనాలోచనగా తీసుకుంటే సామరస్యమైపోతాం. మరొకసారి మన విశ్వాసాన్ని బలపరుచుకున్నాం. అయ్యా, నా దేవ, నా ప్రభువా, మహిళ, ఈ మాటలు ఎంత పశ్చాత్తాపం, ఎంత బరువు